హసీనా, అసలు నువ్వెలా బతికావే? నిన్ను ఆ రోజే వేసేశాను కదా. ఒక్కసారి చావు నుంచి తప్పించుకున్న తర్వాత మళ్ళీ ఎవరైనా చావడం కోసం వస్తారా? ఆ రోజు నా చేతుల్లో తప్పించుకున్నావు, కానీ ఈ రోజు మాత్రం ఖచ్చితంగా చస్తావు. నిన్ను నా చేతులతో చంపలేకపోయానని చాలా ఫీల్ అయ్యాను. ఇప్పుడు ఆ కోరిక కూడా తీరబోతుంది. అవును, నేనే ఆ నలుగురిని చంపాను. ఇప్పుడు నిన్ను కూడా చంపబోతున్నాను. నిహారిక, నువ్వు మనిషివా రాక్షసుడివా? ఇలా మనుషుల్ని చంపడానికి నీకు సిగ్గేయడం లేదా? ఏయ్, నన్నే కొడతావా? ఏయ్, నీకు హసీనా పేరు ఎలా తెలుసే? ఇదంతా నువ్వు చేస్తున్నది కాదు, నీ వెనక ఎవరో ఉండి ఆడిస్తున్నారు. ఎవరు వాళ్ళు? చెప్పు, ఎవరే? చెప్పు చెప్పు. నువ్వు ఇక్కడే ఉండు, తీస్తుండు. అలాగేనమ్మా. ఓహో, రోజీ నువ్వా? అనుకున్నాను నీకు మాత్రమే ఇంత స్కెచ్ వేసే తెలివితేటలున్నాయి. చంపరా, చంపు. ఓ లోకి, నువ్వు కెమెరామ్యాన్ అవతారం ఎత్తావా? ఈ దెబ్బతో నీ పని అయిపోయిందిరా. ఉరికంబం ఎక్కేస్తా. ఇలాంటివి నేను చాలా చూశానురా. ఈ వీడియోలతో నన్నేం చేయలేరు. అన్ని రోజులు నీవి కావురా, నీ పాపం పండే రోజు వచ్చేసింది. కల్కషం కల్పషం కస్మలం నాశః దుర్గుణం దుర్గణం దుర్మదం ప్రోషః విక్రమం విక్రమం విజ్వరం పోషః జర్హతి రణజ్వరం రణసరం రణవరం యత్తం శరణం గచ్ఛామి కృతం శరణం గచ్ఛామి రుద్రం శరణం గచ్ఛామి రౌద్రం శరణం గచ్ఛామి. ఓం మహా ఓం మహా రహస్యం అవశ్యం. ఇప్పుడు చేయరా, ఏం చేస్తావో? చంపేయండి వాణ్ణి. ఆంటీ, మన ముగ్గురం కలిసి వీడిని ఇక్కడే చంపేద్దాం. ఏంటమ్మా? ఇప్పుడు వీడిని చంపే ప్రయోజనం లేదురా. టైం వచ్చినప్పుడు వీడికి శిక్ష నేనే వేస్తాను. రోజీ, నిహారికకి నేనేంటో చూపించి నా నుంచి దూరం చేయగలిగారు, ఒప్పుకుంటాను. కానీ అపర్ణకి నిజం చెప్పడం అంత తేలిక కాదు.
మీరెప్పటికీ అపర్ణ నా నుంచి దూరం చేయలేరు. రేయ్, అప్పన్నకి మాటిచ్చాను కాబట్టి నువ్వెంతకాలం బ్రతుకున్నావురా? లేకపోతే నీ కథ ఎప్పుడో ముగించేసేదాన్ని. ఓకే ఓకే రోజీ, ఇప్పుడేంటి? నిహారిక నా లిస్ట్లో లేదు, అంతేగా? అయినా సరే, మీరిప్పుడు నన్నేం చేయలేరుగా. ఐ మీన్, ఏమి చెయ్యరు కదా. మరి నేను వెళ్ళరానా? ఆ? బాయ్ నిహా డార్లింగ్. అదేంటి వాడిని అలా వదిలేశారు? చెప్పాను గాని హారిక, ఏ రాక్షసుడికైనా వాడి పాపం పండి పైకి పోయే రోజు వస్తుంది. ఇప్పుడు వీడి నీచుడని మనకు మాత్రమే తెలుసు. వీడి అమాయకుడు అనుకుంటున్న వాళ్ళందరికీ వీడి నిజస్వరూపం తెలియజేసి ఇంకొకడిలాంటి పనులు చెయ్యాలంటే భయపడేలాగా వాణ్ణి చంపుదాం. పదండి వెళ్దాం. అరవింద్ ఎటు వెళ్ళిపోయాడు? ఇటువైపే వచ్చాడుగా, ఎలా మిస్ అయ్యాడు? ఛ! ఈ అరవింద్ నన్ను తెలివిగా డైవర్ట్ చేశాడు. ఇలా తాక్కుని వెళ్తున్నాడంటే వాడి వెనక ఏదో మిస్టరీ ఉంది. అదేంటో తెలుసుకోవాలి. ఎలాగైనా తెలుసుకుంటాను. నీ బ్రతుకు జోక్ చేయడానికే ఇదంతా చేశాను. ప్రేమించిన వాళ్ళు కాదంటే ఎంత బాధ కలుగుతుందో నీకు తెలియాలనే ఇదంతా చేశాను. నేనెందుకు ఇంత బలహీనంగా అయిపోయాను? వాడు నన్ను ఎన్నోసార్లు ప్రేమిస్తున్నానని నా చుట్టూ తిరిగాడు. అప్పుడు నేను వాడి గురించి ఒక్క సెకండ్ కూడా ఆలోచించలేదు. ఇప్పుడెందుకు ఇంతగా మదన పడుతున్నాను? ఇది మళ్ళీ దిగులుగా ఉంది. సింధూర్ పరిస్థితి తెలిస్తే అసలు బ్రతకదేమో. దీన్ని ఎలాగైనా మళ్ళీ డ్యూటీకి వెళ్లేలా చెయ్యాలి. దామిని, రాక్క, ఏంటలా ఉన్నావు? డ్యూటీకి వెళ్ళలేదే? నాకు దేని మీద ఇంట్రెస్ట్ లేదక్కా. వాడు చేసిన మోసమే ప్రతి క్షణం గుర్తొస్తూనే ఉంది. దామిని, ఒక్క ఓటమితో జీవితం నాశనం అయిపోదు. అలాగే ఒక్క గెలుపు జీవితం మొత్తాన్ని శాసించలేదు. సింధూర్తో నీ అటాచ్మెంట్ పాస్ట్. దాన్ని వదిలేస్తేనే ఫ్యూచర్ బాగుంటుంది. నువ్వు ఫ్యూచర్ గురించి ఆలోచించు. అది కాదక్కా, వాడు నన్నెంత అవమానించాడో తెలుసా? దానికి సమాధానం నువ్విలా కృంగిపోవడం కాదు, అది వాణ్ణి గెలిపించినట్టు అవుతుంది. నువ్వు మళ్ళీ నీ మామూలు లైఫ్లో పడిపోవాలి. సింధూర్ అనేవాడు నీ జీవితంలోకి రాకముందు నువ్వు ఎలా ఉండేదానివో ఇప్పుడు కూడా అలాగే ఉండాలి. ఏమీ జరగనట్టుండడం నా వల్ల కావడం లేదక్కా. వాడన్న మాటలే గుర్తుకొస్తున్నాయి. అందుకే 1 వీక్ నుంచి డ్యూటీకి కూడా వెళ్ళట్లేదు. దామిని, కొన్ని ఉద్యోగాలు కావు, సర్వీసెస్. నా డాక్టర్ జాబ్ అయినా నీ పోలీస్ జాబ్ అయినా వీ డూ అవర్ జాబ్స్ నాట్ ఫర్ శాలరీ బట్ ఫర్ ప్రొటెక్షన్ అండ్ జస్టిస్. అవును దామిని, మనం చేసేవి ఉద్యోగాలు కావు, ప్రజల ప్రాణాలు కాపాడే సర్వీసెస్. మన పర్సనల్ విషయాలు
జాబ్కి అడ్డం రాకూడదు. దానివల్ల ఎంతో మందికి అన్యాయం జరుగుతోంది. సింధూర్ నిన్నొక్కదాన్ని హర్ట్ చేశాడు, కానీ నువ్వు నీ ప్రవర్తన వల్ల ఎందరికో అన్యాయం చేస్తున్నావు. కరెక్టే అక్క. కానీ ఆ సింధూర్ నా ముందు వానపాములా ఉండేవాడు. ఒక్కసారిగా తాచుపాములా బుసలు కొట్టాడు. వాడి చేతిలో అలా మోసపోయినందుకు చాలా బాధగా ఉందక్కా. దామిని, నువ్వొక పరుగుల రాణివి, ఇప్పుడు పోలీస్ డ్యూటీలో ఒక క్వీన్వి. ఎవడో ఒక సింధూర్ నీ జీవితాన్ని నీ నుంచి లాగేసుకుంటాడా? అలా నువ్వు లాగేసుకొనిస్తావా? లేదక్కా, వాడికి నేను అవకాశం ఇవ్వను. ఇక నుంచి ఇది నా జీవితం. దీంట్లోకి ఎవరిని రానివ్వను. వెంటనే డ్యూటీలో జాయిన్ అవుతాను. ఉమ్. అమ్మా నిహారిక, నిన్ను మళ్ళీ చూస్తాననుకోలేదమ్మా. డాడీ, మమ్మీ ఎలా ఉంది? తనకి ప్రొద్దుటి నుంచి నువ్వు కిడ్నాప్ అయిన వార్త తెలిసిందమ్మా. అప్పట్నుంచి చాలా టెన్షన్ పడుతుంది. ఈవినింగ్ ఫ్లైట్కి బయలుదేరొస్తానంది. మమ్మీతో మాట్లాడాలి, మీ ఫోన్ ఇవ్వండి. అవునమ్మా, నువ్వెలా వచ్చావు? రోజీ ఆంటీ తీసుకొచ్చారు డాడీ. అదిగో ఆవిడొస్తున్నారు. హలో మమ్మీ. ఇప్పటికైనా నా కూతుర్ని వదిలిపెట్టినందుకు చాలా థ్యాంక్స్ రోజీ గారు. మీకింకా ఎంత డబ్బు కావాలో చెప్పండి, ఇస్తాను. పిచ్చి పిచ్చిగా మాట్లాడక చక్రవర్తి. నీ కూతుర్ని నేను కిడ్నాప్ చేయలేదు, కిడ్నాపర్స్ నుంచి విడిపించాను. ఇలా ఎంతకాలం అబద్ధాలు చెప్తారు రోజీ గారు? లక్ష్మి గారు నాకంతా చెప్పారు. ఏం చెప్పింది? నా కూతుర్ని కిడ్నాప్ చేసింది మీరే అని చెప్పింది. లక్ష్మి గారితో నేను పంపించిన డాక్యుమెంట్స్ తీసుకుని ఆవిడ్ని వెనక్కి పంపేసి ఇప్పుడు ఏమీ తెలియనట్టు నిహారికను తీసుకొచ్చి నాకు అప్పగిస్తున్నారు. నువ్వు మూర్ఖుడివి చక్రవర్తి. నీకంటే నీ కూతురే బెటర్. నేను చెప్పింది ముందు కాదన్నా, తర్వాత అర్థం చేసుకుంది. మీరేం చెప్పినా నేను నమ్మను రోజీ గారు. నా కూతుర్ని మీరే కిడ్నాప్ చేశారు. లేకపోతే అది ఎక్కడుందో మాకెవ్వరికీ తెలియలేదు. మీకు మాత్రం ఎలా తెలిసింది? దాన్నే విధంటారు. బలమైన విధిరాత. నేను వేరే వ్యక్తి కోసం వెతుకుతూ వెళ్ళినప్పుడు నీ కూతురు కనిపించింది. చాలా మంది మనుషుల్లా నాకెందుకులేని వదిలేసి వచ్చేయలేదు. నీ కూతుర్ని విడిపించి తీసుకొచ్చాను. అబద్ధం. ఆంటీ చెప్పింది నిజం డాడీ. నన్ను సేవ్ చేసింది రోజీ ఆంటీయే. నీ చుట్టూ తోడేళ్లున్నాయని నాకు తెలుసు. అందుకే మా వాణ్ణి మీ దగ్గర పనివాడిగా పెట్టాను. లోకి. లోకియా? తీరా.
దేవతలైనా అడిగితేనే వరాలిస్తారు, కానీ మా అమ్మ అడగకుండానే వరాలిస్తుంది. అరవింద్ నీ ఇంట్లో చేరాడని తెలిసి అతని వల్ల నీకే ప్రమాదం కలగకుండా మా అమ్మ నన్ను ఇక్కడ కాపలా ఎందుకు పెట్టిందో తెలుసా? మీరు అమాయకులని, ఆ లక్ష్మీ అరవింద్ మిమ్మల్ని ఆడిస్తున్నారని తెలిసింది కాబట్టి. అరవింద్ వల్ల నాకు ప్రమాదమా? హీఈస్ ఇన్నోసెంట్ బాయ్. నో డాడ్, హీఈస్ ఎ క్రిమినల్. అంతేకాదు డాడ్, నన్ను కిడ్నాప్ చేసింది లక్ష్మి ఆంటీయే అంట. లోకి ఆవిడ్ని స్పాట్లో చూశాడంట. వీళ్ళకి అసలు విషయం తెలిసిపోయింది. నేనిక్కడ ఉండటం డేంజర్. ఓ మై గాడ్, ఇంత మోసమా, నమ్మక ద్రోహమా? దామిని మేడం డ్యూటీకి రావడం లేదు. ఆవిడ రాకపోతే అసలు ఉత్సాహమే ఉండడం లేదు. అసలు మేడం డ్యూటీకి ఎందుకు రావడం లేదు? అదిగో మేడం వచ్చేసారు కదా, ఆవిడనే అడుగు. ఏంటి పండు, ఏదో అడగమంటున్నావేంటి? అది మేడం, మీరెందుకు డ్యూటీకి రావడం లేదని అడుగుతున్నాడు మేడం. నాకేం తెలుసు, ఆవిడనే అడుగు అని చెప్తున్నాను. అది కాదు మేడం, మీరు ఇన్ని రోజులు డ్యూటీకి రాకపోయేసరికి ఏదోలా అనిపించి అడిగానంతే. వేరే పని మీద వెళ్ళాను మూర్తి, అందుకే రాలేకపోయాను. మీరు రాకపోయేసరికి మాకు చాలా బాధగా అనిపించింది మేడం. అందుకే మీరు ఎప్పుడొస్తారా అని ఎదురు చూస్తున్నాం. లేదు పండు, ఒక ఇంపార్టెంట్ పని మీద వెళ్ళాను, అందుకే సెలవు పెట్టాల్సి వచ్చింది. అది కాదు మేడం, నిహారిక కేసు నుంచి మిమ్మల్ని తప్పించినందుకు హట్ అయ్యారేమో అనుకున్నాను. అలాంటిదేం లేదు పండు, చెప్పానుగా పర్సనల్ పని మీద వెళ్ళానని. అది సరే కాని మేడం, మీకో విషయం తెలుసా? నిహారికను రోజీ గారు రక్షించి తీసుకొచ్చేశారట. ఓ ఓకే, అయితే నిహారిక కిడ్నాప్ సుఖాంతమైందన్నమాట. అవును మేడం, కానీ ఇంకా 2 కేసులు మాత్రం అలాగే ఉండిపోయాయి కదా. వాటిని కూడా తొందరలోనే సాల్వ్ చేసేద్దాం. ఓకే మేడం. ఆ ఆనంద్ కేసు ఫైల్ తీసుకురా. ఓకే మేడం, ఇక్కడే ఉంది. అపర్ణకి నిజం తెలిసిన రోజున నీ చావు నీకు పరిచయం చేస్తాన్రా. ఓ, నువ్వు నన్ను చంపేలోగా నేను నిన్ను చంపలేనా? నన్ను చంపే అవకాశం నీకొచ్చే లోపు నాకు నువ్వు దొరికావంటే నీ కథ కంచికి పోతుంది.